హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరందరూ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నానండి. యూట్యూబ్లో ప్రతి ఒక్కరూ నెయ్యి కాచే ప్రాసెస్ చూసుంటారండి. ఇది నా స్టైల్లో ప్రాసెస్ అండి. చూసి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇది కంట్రీ డిలైట్ పాల మేగడండి. 1 వీక్ మేగడండి ఇది. అది ఏంటంటే చిన్న జారుకి పెద్ద జారుకి మధ్యలో ఉంటుంది కదండి. ఒక జారు జ్యూస్ జారుకి చిన్న జారుకి మధ్యలో ఉండే జారు నిండా వస్తుందండి 1 వీక్కి. అది తయారు చేసేందుకు ఇదేమంటే ఫస్ట్ పాలు కాసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత బౌల్లోకి లోపల పాలన్నీ తీసేసుకొని మేగడలో పెరుగు మేగడ కానీ వేసి కలపాలండి. కలిపి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఆ తర్వాత డైలీ మేగడ పైన వేసినా కూడా స్మెల్ రాదండి, చక్కగా గట్టిగా తోడుకుంటుంది. దాన్ని 1 వీక్ అయిన తర్వాత ఎక్కువ రోజులు పెడితే స్మెల్ వచ్చేస్తుందండి. అందుకని 1 వీక్ ప్రాసెస్ పెట్టుకొని 1 వీక్ తర్వాత దాన్ని తీసి శుభ్రంగా మిక్సీ జార్లో ఇలాగ వేసుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చని నీళ్ళండి, ఒక టీ గ్లాస్తో 1/2 గ్లాస్ వేసుకొని మిక్సీ పట్టుకొని శుభ్రంగా బాగా మిక్సీ పట్టుకుంటే మెత్తటి వెన్న వస్తుందండి. ఆ వెన్నను తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు చూడండి మిక్సీ పెడుతున్నాను. మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తానండి. ఒక బౌల్లో వేసిన తర్వాత మీకు అదిగోండి అలాగ వస్తుంది వెన్న అనేది. అలా వచ్చిన తర్వాత మిక్సీ పట్టిన తర్వాత 4-5 టైమ్స్ కడగాలండి. బాగా కడిగితే మనం మేగడేసేటప్పుడు పాలు కూడా కొద్దిగా పడతాయి కదండి. అదంతా కూడా తెల్లటిది వాటరు శుభ్రంగా 4-5 టైమ్స్ కడిగిన తర్వాత తెల్ల వాటర్ అంతా వెళ్ళిపోయి మంచి వాటర్ వచ్చేంత వరకు మంచినీళ్ళలాగా కనపడుతుందండి. 4-5 సార్లు కడిగిన తర్వాత అప్పుడు ఆపేసి పొయ్యి మీద పెట్టుకొని కరిగించుకున్నాయి చక్కటి నెయ్యి, కమ్మటి నెయ్యి అండి. మంచి వాసనతో తయారవుతుంది నెయ్యి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఎలా ఉందో ప్రాసెస్ కామెంట్ చేయండి తప్పకుండా ప్లీజ్. ఓకే అండి, ఉంటానండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో అండి. ఓకే అండి, థ్యాంక్ యూ.